ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు. మానకొండూరులోని మీడియాతో మాట్లాడిన జీవి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ ట్యాపింగ్ కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఏనంటూ ఓ వ్యక్తి ఫోన్లు చేసి మామూళ్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కవ్వంపల్లి టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారి మానకొండూరు అభివృద్ధిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఎక్కడ అనాధికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే నేను చెప్పిన 8 వింగులు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసుకుంటారు. గతంలో కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్స్ జరిగిన చరిత్ర మన దేశంలో ఎన్నోసార్లు ఉన్నాయి. కానీ ఇవాళ విచిత్రం ఏంటంటే 4 నెలల కింద అరెస్ట్ అయినటువంటి ప్రణీత్రావు కానివ్వండి, భుజంగరావు కానివ్వండి, వాళ్ళ మీద ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోకుండా, వారు నిజాలు చెప్తే నమ్మకుండా వారు కస్టడీలో పెట్టుకొని బలవంతంగా ఇప్పుడు ఈ నాయకుల పేర్లు మీ రేవంత్ రెడ్డి గారు మీ కంపెనీయే వీళ్ళ పేర్లన్నీ కూడా కావాలని చెప్పి పబ్లిక్ తీసుకొస్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేస్తున్నటువంటి అభియోగాలు ఇవి. తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్నాం మేము. సో ఆల్రెడీ జైలు వేయచ్చు కదా రేవంత్ రెడ్డి. రేపు ముందు రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి కేసు తప్పకుండా సుప్రీంకోర్టు క్లియరెన్స్ అయిపోయింది, ట్రయల్ నడిపామని చెప్పేసి. మరి ఎక్కడ తను జైలు పాలవుతారో అన్న భయంతో ఆ జైలు పోయే ముందే కేసీఆర్ గారు బదనాం చేసిన జైలు పాల ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వారు తీసుకురావడం జరుగుతున్నది.